బంగ్లాదేశ్లో రాజకీయ సంక్షోభం కొనసాగుతుంది. ఇటీవల ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేశారు. అనంతరం మహ్మద్ యూనస్ను తాత్కాలిక ప్రధానిగా నియమించారు బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్. కొత్త ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న సమయంలో శాంతి భద్రతలను పునరుద్ధరించడానికి సైనిక పాలన సాగుతోంది. నోబెల్ గ్రహీత మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఇవాళ రాత్రి ప్రమాణ స్వీకరించనున్నారు. ఈ విషయాన్ని ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ వెల్లడించారు. మహ్మద్ యూనస్ మంత్రివర్గంలో 15 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు బంగ్లాదేశ్లో కొత్తగా తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ తెలిపారు. ఇక 84 ఏళ్ల మహ్మద్ యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గాస్లో కాలడోనియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. అంతేకాకుండా చిట్టెంగాంగ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్గా కూడా సేవలందించారు. అంతేకాకుండా బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతికి మహ్మద్ యూనస్ ఎనలేని కృషి చేశారు. 1940లో చిట్టెంగాంగ్లో పుట్టిన మహ్మద్ యూనస్ ఒక సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్తగా ఉన్నారు. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా బంగ్లాదేశ్లోని లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన సేవలకు గాను 2006లో నోబెల్ బహుమతి వరించింది. అయితే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైతే ప్రస్తుతం దేశంలో చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఆగుతాయని సైన్యం భావిస్తోంది.